జై తెలంగాణ. జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా సమస్త ప్రజానికానికి అందరికీ, ముఖ్యంగా మా ఆడపడుచులైన అక్క చెల్లెళ్ళందరికీ, తల్లి సమానులు ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే బతుకని అందరినీ దీవిస్తే మళ్ళీ సంవత్సర కాలమంతా కూడా ఆడబిడ్డల దీవెనతోని అన్ని కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం కూడా సుభిక్షంగా వర్ధిల్లుతుంది. కాబట్టి ఆడబిడ్డల పండుగైన బతుకమ్మ శుభాకాంక్షలు మా ఆడబిడ్డలందరికీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మా అక్క చెల్లెలందరికీ కూడా తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, చల్లగా ఉండాలి. వారి దీవెనలతోటి తెలంగాణ రాష్ట్రం సర్వ సంపదలతోటి, సకల సంపదలతోటి విలసిల్లాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. పాలపిట్టను చూసి పాలపుంత వల్లే మన తెలంగాణ రాష్ట్రం కూడా వర్ధిల్లాలి, శోభిల్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దసరా పండగను ఆనందోత్సాహాల మధ్యన జరుపుకోవాలని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలందరికీ, మా అన్నదమ్ములందరికీ, మా అక్క చెల్లెలందరికీ, ముఖ్యంగా మా యువ మిత్రులందరూ కూడా, యువత అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు, అట్లాగే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఆ దేవుడు, అట్లాగే దుర్గాభవాని అమ్మవారు మనందరినీ కూడా రాజన్న ఆశీస్సులతోటి, ఆ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి అనుగ్రహంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని వర్ధిల్లాలని చెప్పేసి, బతుకమ్మ దసరా పర్వదినం సందర్భంగా మొదటగా ప్రెస్ మిత్రులకు నా యొక్క నమస్కారములు, వారికి పండుగ యొక్క శుభాకాంక్షలు, అలాగే సిరిసిల్ల పట్టణ ప్రజలకు నా యొక్క శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఈ యొక్క బతుకమ్మ పండుగ మన యొక్క రాష్ట్ర గౌరవాన్ని ఇమిడింప చేసేగా, తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా బతుకమ్మ పండుగ చేసుకోవడం జరుగుతుంది. అనాదిగా మన పూర్వీకులు ఏదైతే తీరైన పూలతో బతుకమ్మను తయారు చేసి మన యొక్క ఆడపడుచులకు అందాన్ని ఇచ్చే, వాళ్ళకు సంతోషం ఇచ్చే పండుగ ఏదంటే బతుకమ్మ పండుగ మాత్రమే. బతుకమ్మ పండుగ రోజునాడు ఇంటింటి పాది మంచి సంబరాలతో పండుగ చేసుకొని బతుకమ్మను పేర్చుకొని తీసుకుపోయి నిమజ్జనం చేసే వరకు వారికి ఒక జాతరగా ఉంటుంది. వారికి చాలా ముఖ్యమైనటువంటి పండుగగా భావిస్తారు మన యొక్క స్త్రీలు. మన సిరిసిల్ల పట్టణ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ ప్రజానీకానికి, మరియు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునేటువంటి ప్రధాన పండగ అయినటువంటిది బతుకమ్మ పండుగ సందర్భంగా సోదరిమణులందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో ఉన్నటువంటి సోదరిమణులు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి సోదరిమణులంతా కూడా అత్యంత ఆనందోత్సాహాలతోని ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని చెప్పి, అమ్మవారిని ప్రధానంగా 9 రోజులు పూజించుకొని, అన్ని రకాల పూలతో పూజించుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ జరుపుకునేటువంటి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా, అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి, మహిళా సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నారులు పెద్దలు అందరూ ఎంతో వైభవోపేతంగా జరుపుకునేటువంటి పండుగ. తెలంగాణ రాష్ట్రంలో దేశానికే ఒక ఆదర్శంగా నిలిచేటువంటి, గత తరతరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలతో కూడినటువంటి పండుగను అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య జరుపుకొని, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది, అందరూ కూడా కృపా కటాక్షాలతో, సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో అందరూ తొలతూగాలని చెప్పి కోరుకుంటూ, మన జిల్లా అంతా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పాడి పంటలతో అన్ని వ్యవసాయదారుల కుటుంబాల్లో అత్యధిక శాతం పంట దిగుబడి వచ్చి అందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలనేటువంటి ఆకాంక్షిస్తూ, మరియు అదే ప్రకారంగా దసరా విజయదశమి దసరా పండుగ
ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో మంచిగా బ్రహ్మాండంగా దసరా పండుగను జరుపుకొని విజయదశమిని సంపూర్ణంగా ఆస్వాదించి అందరూ కూడా ఆ విజయదశమి సందర్భంగా అన్ని కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యారంగాల్లో వృద్ధి చెందటానికి అందరూ కూడా మరి మన అమ్మవారిని పూజించి అందరూ విజయదశమిని మంచిగా జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనుబంధ విభాగాలు, కాంగ్రెస్ పార్టీ మేను విభాగం, మండల శాఖలు, జిల్లా శాఖ, మరియు రైతు విభాగం, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, యువజన కాంగ్రెస్, సేవాదల్, మరి సోషల్ మీడియా, మహిళా కాంగ్రెస్, అన్ని విభాగాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక సద్దుల బతుకమ్మ పండగ మరియు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సిరిసిల్ల పట్టణ ప్రజలకు మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా 3వ వార్డు ప్రజలకు మరియు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సిరిసిల్ల పట్టణంలోని అందరూ అన్ని పండుగలు ఘనంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ జిందన్ చక్రపాణి. సిరిసిల్ల పట్టణంలోని మహిళామూర్తులకు మరియు సిరిసిల్ల ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణం తరపున బతుకమ్మ మరియు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రజలందరూ సుఖ సంతోషాలతోని, అష్ట ఐశ్వర్యాలతోని, ఆయుర ఆరోగ్యాలతోని హాయిగా జీవించాలని భారతీయ జనతా పార్టీ తరపున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. భారత్ మాతాకి జై. అలాగే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడిగా నా శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. రాజన్న సిరిసిల్ల జిల్లా సోదరిమణులకు మరియు సిరిసిల్ల పట్టణ సోదరులందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు దాని తర్వాతనే వస్తున్న దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన పండుగ అంటే మన రాష్ట్రంలో బతుకమ్మ పండుగ మరియు దసరా, ఇవి రెండు అతి ముఖ్యమైన పండుగలు మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ పండుగను అందరూ దేవుణ్ణి పూజించే విధానంలో పూలతోటి దేవుని పూజిస్తే ఆ పూలనే దేవునిగా పూజించే పండుగ బతుకమ్మ పండుగ. అంతా మనం గౌరీ మాతకు కొలుసుకుంటూ ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారిని కూడా కొలుసుకుంటూ జరుపుకునే పండుగ ఇది. ప్రతి సంవత్సరం సిరిసిల్ల పట్టణంలో వివిధ ప్లేస్లలో అమ్మవారిని నిలుపుకుంటూ అమ్మవారి సేవలో తరించుకుంటూ ఉండే భక్తులు సిరిసిల్లలో చాలామంది ఉన్నారు. అదేవిధంగా దసరా పండుగ అంటే రైతులకు ముఖ్యమైన పండుగ. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ పండుగ అయినప్పటికీ కూడా రైతులకు ముఖ్యమైన పండుగ. ఎందుకంటే దసరా సందర్భంలో గ్రామాలలో వ్యవసాయం చేసుకున్న రైతులకు అందరికీ ఈ సమయంలోనే పంటలు కొన్ని పొట్ట దశలో, కొన్ని వరి ఈనుకుంటూ, కొన్ని కోత దశలో ఉంటాయి. ఈ దశలోనే రైతులు పొలాల వద్దకు వెళ్ళి ఆ వరి కంకులు తీసుకొని పాలపిట్టను సందర్శించి దసరాను ఆ సమయంలోనే స్టార్ట్ చేసుకుంటారు మన తెలంగాణ ప్రజలందరూ. కనుక తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ మరియు పట్టణ ప్రజలు, సిరిసిల్ల పట్టణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలోని సోదరిమణులకు అందరికీ దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రజలకు, సోదరిమణులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తుంది.